కేంద్ర బడ్జెట్పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ స్పందించింది. బడ్జెట్లో చాలా అంశాలు దేశానికి ప్రోత్సాహకంగా ఉందని ఏపీసీఐఐ మాజీ చైర్మన్ లక్ష్మీప్రసాద్ అన్నారు. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు మిడిల్ క్లాసుకు ఉపయోగపడుతుందని, ఇది పెద్ద విప్లవమే అని చెప్పాలన్నారు. బడ్జెట్ వ్యవసాయ రంగానికి, గ్రామాలలో మహిళలకు ఉపాధి కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. బీహార్లో మఖానా బోర్డు పెట్టాలని నిర్ణయించారని, అది మంచి పరిణామమని తెలిపారు. చేపలు, రొయ్యల ఎక్స్పోర్ట్కు 5 ఏళ్ల మిషన్ ఇచ్చారని, దీని ద్వారా కోస్టల్ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏపీకి ఎంతో ఉపయోగం పడుతుంది అంటున్న లక్ష్మీప్రసాద్తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. మోడీ 3.0 వచ్చేసింది. తొలి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటు సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లోని ప్రధానంగా సామాన్య ప్రజలకు ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి భారీ ఊరట లభించింది. ఏదైతే ఉందో ఆదాయ పన్ను స్లాబ్లను 7 లక్షల నుంచి 12 లక్షలకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఈ బడ్జెట్లోని ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, ఏ రంగాలకి కేటాయింపులు ఉన్నాయి, దీనిపై మనతో మాట్లాడడానికి సిఐఐ ఏపీ నుంచి లక్ష్మీ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ బడ్జెట్లోని ఎటువంటి అంశాలకు సంబంధించి హైలైట్ అని చెప్పుకోవచ్చు? ఈ బడ్జెట్లో వ్యవసాయానికి చాలా పెద్దపీట వేశారండి. ఎందుకంటే బేసిక్గా వ్యవసాయంలో ఇండియా పప్పు ధాన్యాలు కానివ్వండి, ఆయిల్, ఎడిబుల్ ఆయిల్, దాని తర్వాత కాటన్, ప్రతి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం, చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం. బేసిక్గా ఈ బడ్జెట్ ఏంటంటే ఇంపోర్ట్స్ ఆపేయాలి. భారతదేశం నుంచి మన వైపు నుంచి మన డబ్బులు, మన డాలర్స్ మనం కొనుక్కొని మన డాలర్స్లో చేయాల్సి వస్తుంది, పర్చేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఆపేసే డాలర్ డామినెన్స్ని ఆపడానికి చాలా మంచి బడ్జెట్లా కనపడుతూ ఉంది. ఫోకస్ ఎక్కడెక్కడ ఇలాంటి మనం తక్కువలో ఉన్నామో ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం, అవన్నీ ఆపడానికి ఫ్యూచర్కి పనికొచ్చే బడ్జెట్ లాగా ఉంది. ఇది విలేజెస్లో గ్రామీణ బడ్జెట్ లాగా కనపడతా ఉంది. ఎందుకంటే గ్రామంలో నివసించే రూరల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కానివ్వండి, విమెన్ ఎంటర్ప్రీనర్స్, ఫస్ట్ టైం ఎంటర్ప్రీనర్స్ కానివ్వండి, బాగా అవకాశాలు ఇస్తున్నారు. స్టార్టప్స్కి కొత్త ప్రైవేట్ ఆర్ఎండ్కి చాలా 20,000 కోట్లు ప్రకటించారు. ఒక సంవత్సరానికి 20,000 కోట్లు అంటే చాలా ఎక్కువ. నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రతి అంశానికి సంబంధించి 5 నుంచి 6 సంవత్సరాలు అంటే ప్రతిదీ ఫ్యూచర్ స్టెప్లోనే తీసుకునే నిర్ణయాలుగా ఎక్కువగా కనపడుతుంది. మనకి ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి జీడిపిలో 4.4గా చూపించారు, పర్సంటేజ్గా చూపించారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్స్ దాన్ని బాగా తగ్గిస్తామని చెప్పారు, తగ్గించలేకపోయారు. అది అటెంప్ట్ చేయాలని చెప్పేసి ఫ్యూచర్లో ఇప్పుడు ఇంత కాటన్ మనం ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నాం, ఫ్యూచర్ నుంచి ఏమైనా ఇంపోర్ట్స్ పెరుగుతాయి ఇంకా పెరిగేటట్టు ఉంది. కాబట్టి ముందుగా ఆపేయాలి అనే విశేషంలో ఫ్యూచర్ బడ్జెట్ అయింది. యాక్చువల్గా దిస్ ఇస్ అ బడ్జెట్ ఫర్ ద ఫ్యూచర్. ప్రజెంట్ నీడ్స్ కంటే కూడా ప్రజెంట్ నీడ్స్కి ఏం చేశారంటే శాలరీ ఉన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గించాలి కాబట్టి వాళ్ళకి మంచి ఇన్సెంటివ్ ఇచ్చారు. అంటే మరీ అంటే 7 లక్షల నుంచి 12 లక్షలు అంటే మాత్రం చాలా భారీ ఊరటని చెప్పుకోవచ్చు. దీని గురించి ఈ స్లాబ్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి, ఈ స్లాబ్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్క సెక్టర్కి మీకు 80,000 నుంచి మీకు 1,25,000 వరకు మనకి మిగిలేటట్టు చూపించారండి. ఇప్పుడు ఎక్కువగా ఎంప్లాయీస్ 50,000 ఇది ఉందనుకోండి, 50,000 మనకి ఇన్కమ్ ఉంది మంత్కి, అంటే 6 లక్షల బడ్జెట్లో ఉంటారు. వాళ్ళకి అసలు లేనే లేదు. 75,000 తీసుకున్నా కూడా వాళ్ళకి లేదు. అదే 1,00,000 వచ్చిన వరకు కూడా లేదు. అంటే 1,06,000 వరకు అవకాశాలు కనబడుతున్నాయి. 1,00,000 అంతే. అంతకంటే ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఇండియాలో వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ తీసేసినట్టే. కాబట్టి ఓకే, ఎందుకంటే హయ్యర్ ఇన్కమ్ స్లాబ్స్లో ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటికీ పెద్ద ఇన్సెంటివ్స్ లేవు. కాబట్టి మనం కట్టిన జిఎస్టీస్ ఇవన్నీ పెంచారు కాబట్టి ఇన్కమ్స్ ఆల్రెడీ వచ్చేస్తాం. అందరం వేరే రకంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనం పే చేస్తున్నాం. కాబట్టి ఎవరికి ఊట ఇవ్వాలో, ఆసరా ఇవ్వాలో, ఎందుకంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి చాలా ఖరీదు పెరుగుతూ ఉంది. వాళ్ళకి ఊరట ఇవ్వాలంటే ఈ వీళ్ళకి ఇంకా ట్యాక్స్ వేయటం తగదు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా చేశారండి. మేము లాస్ట్ ఇయర్ అడిగాం తీసేయమని, 10 లక్షల వరకు చేయమని అడిగాం. ఈసారి 12 లక్షలు చేశారు. మేము ఆవిడ థ్యాంక్ కూడా చెప్పుకోవాలి, చాలా బాగా చేశారు. మా ఎంప్లాయీస్ అందరూ ఫ్రీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా ఉన్నారంటే వాళ్ళ అప్లిమెంట్ పెరుగుతుంది. వాళ్ళ అప్లిమెంట్ పెరిగితే మా మీద కూడా బడ్డీని తగ్గుతుంది. ఇప్పుడు మామూలుగా మేమేంటంటే ఇంకా ప్రభుత్వం వ్యవసాయం మన ఇండస్ట్రీస్లో ఏముంటుందంటే బేసిక్గా ఇండస్ట్రీస్లో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు శాలరీస్ ఇస్తాం. కానీ
వాళ్ళు ఏమన్నా కష్టాల్లో పడితే ఖచ్చితంగా మేము ఎడిషనల్గా మా వైపు మా జేబులో నుంచి పెడతాం. అది మన హ్యూమన్ కాంటాక్ట్స్ ఉంటాయి, ఆ రకంగా మేము చేసుకుంటాం. కానీ ఈ బడ్జెట్లో ఓవరాల్గా చూస్తే ఎక్కడెక్కడ మనకి ల్యాక్యూనా ఉందో అవి మాత్రం టచ్ చేశారండి. స్టేట్స్ బీహార్ ఉంది, ఈస్టర్న్ స్టేట్స్ బీహార్ కావచ్చు, ఈస్టర్న్ స్టేట్స్ ఏదో ఉన్నాయో ఆ స్టేట్ అండమాన్ లక్షద్వీప్ కూడా చేశారు. దాని మీద ఎక్కువ ఫోకస్ ఎక్కువగా కనబడుతుంది. అంటే కొన్ని సెక్టార్లు చూసినట్టయితే ఇది పొలిటికల్ గా ఎలక్షన్స్ అనేది ఒక ప్రచారం జరుగుతున్నా సరే అక్కడ కేటాయించిన కేటాయింపుల అంశాలు కావచ్చు, ఆహార పదార్థాలకు సంబంధించి ఒక ఇండస్ట్రీ ఏర్పడచ్చు, వీటి గురించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్కి మేజర్ ఎంఫాసిస్ ఇచ్చారండి. బడ్జెట్లోనే 7 to 8% కేటాయించారు జమ్మూ అండ్ కాశ్మీర్కి. నార్త్ సెక్టర్ మొత్తం కన్సాలిడేట్ చేసుకున్నారు. అది మనకి చాలా ఇంపార్టెంట్, మన బౌండరీ కాబట్టి అటు కన్స్ట్రక్ట్ చేశారు. ఈసారి ఈస్టర్న్ సైడ్ చైనా ఎక్కడ టచ్ అవుతుందో అది సైడ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క సెక్టర్ చాలా ముందు చూపుతో ఇది చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఇండస్ట్రీస్ వైజ్గా పెద్ద టచ్ చేయలేదు మాకు. బట్ ఓవరాల్గా సెక్టర్స్ అగ్రికల్చర్ కానివ్వండి, మిషనరీ కానివ్వండి, ఈవీస్ కానివ్వండి, వీవీస్ ముందే ఒక 3-4 నెలల బిఫోర్ ఈవీస్ గురించి పాలసీ చేశారు, ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు ఆల్రెడీ. అవన్నీ ఆల్రెడీ టచ్ చేశారు కాబట్టి ఈసారి వాటి మీద టచ్ చేయలేదు. సార్, ఎక్కువగా ఏపీకి సంబంధించి కేటాయింపులు ఏ విధంగా కనబడుతున్నాయి అంటే పూర్తి బడ్జెట్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ రంగాలకు సంబంధించిన కేటాయింపులోనే ఏపీకి ఎంతవరకు యూస్ఫుల్గా కనబడుతుంది? ఖచ్చితంగా ఏపీ వచ్చేసరికి మన ఒకటి మెరైన్ సెక్టర్, ఇంకోటి వ్యవసాయం, రెండు ఉన్నాయి. మెరైన్ సెక్టర్కి మంచి ఊతం ఇచ్చారు. ఎక్స్పోర్ట్స్లో కానివ్వండి, డెవలప్మెంట్ కోసం స్టోరేజ్కి కానివ్వండి మంచి అవకాశాలు ఇచ్చారు. దాని తర్వాత న్యూక్లియర్ ఇవన్నీ కూడా అన్ని పనికొస్తాయి అనుకోండి అన్ని స్టేట్స్కి. మనకి వ్యవసాయానికి కూడా మరి మేము పెద్దపేట వేశారు కాబట్టి మనకు ఏపీకి న్యాయం చేసినట్టే. మనకి ముందే క్యాపిటల్ గురించి వీటి గురించి ఆల్రెడీ లాస్ట్ 2 monthsలోనే మంచి బడ్జెట్స్ ఇచ్చారు, మనకి అలాట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి ఏపీకి తక్కువ ఏం చేయలేదని, ఏపీకి ఫుల్ న్యాయం జరిగిందేమో అనుకుంటాం. ఎంఎస్ఎంఈకి సంబంధించి కూడా భారీగా కొన్ని కేటాయింపులు కనబడుతున్నాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్టప్ కంపెనీలకు సంబంధించి కూడా కొంతవరకు కూడా కేటాయింపులు, దాని గురించి ఏమంటారు? ఎంఎస్ఎంఈకి ఓ రకంగా చెప్పాలంటే స్టార్టప్స్కి, రూరల్ స్టార్టప్స్కి బాగా ఎంకరేజ్ చేశారండి. అయితే ఇంకా చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఇంపోర్ట్స్, కొన్ని అగ్రికల్చర్ మిషనరీకి ఇంపోర్ట్స్ సుంకం తగ్గించాల్సింది ఉంది. ఇప్పుడు వరకు చాలా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ చాలా వరకు తగ్గించారండి, అది కూడా బాగుంది. 30% నుంచి 5% చేశారు. కొన్ని మెడిసిన్స్ మీద అయితే శాంతం తీసేశారు, 75 drugs మీద తీసేశారు, అది చాలా బాగుంది. బట్ రూరల్ ఎంప్లాయ్మెంట్కి వాటికి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకా బాగుండేది అనుకుంటా ఉన్నాం. బట్ ఎనీవే రివైజ్డ్ బడ్జెట్స్ ఉంటాయి. మా ఇండస్ట్రీ సెక్టర్స్ అందరినీ ఇప్పుడు అడుగుతారు, దీన్ని ఎలా ఉంది, మీ సలహాలు మీ ఏమంటే చెప్పమని అడుగుతారు. మా సెక్టర్ గురించి మాకు ఒక రకంగా చెప్పాలంటే అగ్రికల్చర్కి మేము ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో చూస్తే జీన్ బ్యాంక్ కూడా సపోర్ట్ చేశారు. అది ఒక 100 సంవత్సరాలు కదా, నెక్స్ట్ ఎన్నో 100 సంవత్సరాలకు పనికొచ్చే బడ్జెట్. అది ఎంతో ఎక్సలెంట్గా చేశారు. మనం ఎవరి నుంచి విత్తనాలు బయట నుంచి కొనుక్కోకుండా మనమే స్వయం సమృద్ధి చేసేటట్లు మనకు అదివరకు ఉన్న న్యాచురల్ ఇండియాలో అసలు వండర్ఫుల్ జర్మ్ ప్లాజం ఉంది. ఆ జర్మ్ ప్లాజంను మనమే శుద్ధి చేసుకుని మనమే కన్సర్వ్ చేసుకునేటట్టు మంచి స్టెప్ తీసుకున్నారండి. దీనికి ఎంతో ధన్యవాదాలు చెప్పాలి. నిర్మలా సీతారామన్ గారు ఇప్పటి వరకు దాదాపు పలుమార్లు బడ్జెట్ కేటాయింపులు జరిపిన నేపథ్యంలో గతంలోని కేటాయింపుల అంశాలు కావచ్చు, ప్రజెంట్ 3.0లోని తొలి బడ్జెట్ అంశాలు కావచ్చు, వీటి గురించి చెప్పాలంటే మీరు ఏ విధంగా చెప్తారు? అదివరకు చూస్తేనేమో ఎప్పటికప్పటికి ఏ ఇయర్కి ఇమీడియట్ పాస్ట్కి చూసేవాళ్ళు అండి. అది ఏం జరిగింది, దేనికి అవసరం ఖచ్చితంగా చూసేవాళ్ళు. ఇది ఖచ్చితంగా ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ లాగా ఉంది. నెక్స్ట్ 5 నుంచి 6 సంవత్సరాలు ఏది చూసినా కూడా నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 6 years చూస్తున్నారు. డెవలప్మెంట్స్ ఇలా చేస్తామని ప్లాన్ చేశారు. సో ఫ్యూచర్కి మాత్రం చేసేస్తున్నారండి బడ్జెట్. ఆ రకంగా అది ఫ్యూచర్ బడ్జెట్గా మేమందరం అనుకుంటాం. థ్యాంక్ యూ. అంటే ఓవరాల్ చూసినట్టయితే 3.1లోని ప్రధాని మోడీ నుంచి వచ్చిన తొలి బడ్జెట్ ఏదైతే కేంద్ర బడ్జెట్ 2005-2006 వార్షిక బడ్జెట్ పూర్తిగా ఫ్యూచర్ పర్పస్ బడ్జెట్గా ప్రస్తుతం సిఐ ఏపీ అభివృద్ధించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెరైన్లోని భారీ ఎత్తున కేటాయింపులు ఉన్న నేపథ్యంలోని మెరైన్ ప్రాంతం, కోస్టల్ ప్రాంతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేటాయింపుల ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పూర్తి స్థాయిలోని కేటాయింపులు వచ్చే అవకాశాలు, బడ్జెట్లోని కేటాయింపులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సిఐ ఏపీ అభివర్ణిస్తుంది. కెమెరా పర్సన్ రంగతో గాలిబ్ షాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.